వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. బయట దొరికే ఐస్ క్రీమ్ లో ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం ప్రిజర్వేటివ్స్ తో పాటు షుగర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఈ రోజు వీడియోలో హెల్దీగా కొంచెం కూడా షుగర్ బెల్లం వాడకుండా అందుబాటులో ఉండే వాటితోనే 3 రకాల ఐస్ క్రీమ్ రెసిపీస్ ని షేర్ చేశానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఫస్ట్ చేసే ఐస్ క్రీమ్ వచ్చేసి రాగులతో చేస్తామండి. ఈ ఐస్ క్రీమ్ మాత్రం సమ్మర్ లో ఒంటికి చలువ చేస్తుంది. బౌల్ లోనే 1 కప్పు రాగులు వేసుకుని వాటర్ వేసి నీట్ గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేస్తున్నప్పుడు వాటర్ అంతా కూడా వైట్ కలర్ లో ఉండేంత వరకు మనం నీట్ గా వాష్ చేసుకోవాలి. ఇలా అంతా 2-3 సార్లు వాష్ చేసేసాక అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఈ బౌల్ ని 5-6 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ ఉదయాన్నే ఐస్ క్రీమ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ నానపెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టి పక్కన పెట్టేశాక ఉదయానికల్లా రాగులన్నీ కూడా బాగా నానిపోయాయి. నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్లే ముందు చిన్న బౌల్లో 5 బాదాం, జీడిపప్పుని 15 నుండి 20 వరకు వేసుకుని వేడి నీళ్లు వేసి ఒక 15 నిమిషాల వరకు నానపెట్టేసుకోవాలి. ఇప్పుడు రాగుల్ని వాష్ చేసుకుందాము. మిల్లెట్స్ ని ఎప్పుడు వాష్ చేసినా సరే జల్లెడ పెట్టి వాష్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎక్కడ వేస్ట్ అనేది అవ్వదు. రాగులన్నీ కూడా జల్లెడలో వేసుకుని వాటర్ వేసుకుంటూ 2-3 సార్లు వాష్ చేశాక ఈ రాగులన్నీ కూడా మిక్సీ జార్ లో వేసుకుని ఇందులో 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి పీసెస్ వేసుకోవాలి. కొబ్బరి బ్యాక్ సైడ్ బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేసి ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసేసుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. కొబ్బరి ముక్కలతో పాటు 1 కప్పు వాటర్ వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసాక వేరే బౌల్ మీద జల్లెడ పెట్టి జల్లెడ మీద నీట్ క్లాత్ పెట్టుకుని గ్రైండ్ చేసింది అంతా కూడా వేసుకుని క్లాత్ అంతా కూడా దగ్గరకు తెచ్చి గట్టిగా పిండేస్తే ఇలా రాగి పాలు అయితే రెడీ అయిపోతాయి. ప్లాంట్స్ నుండి వచ్చాయి కాబట్టి ఈ రాగి పాలు చాలా మంచిది. సమ్మర్ లో చలవ కూడా చేస్తుంది. అలా గ్రైండ్ చేయగా వచ్చిన రాగి పాలు అన్ని కూడా మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ జార్ లోనే నానబెట్టిన బాదం పీల్ చేసేసి వేసేసుకోవాలి. వాటితో పాటు నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకుని స్వీట్నెస్ కోసం సీడ్స్ తీసేసిన 6-7 డేట్స్ ని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి. కొద్దిగా సాఫ్ట్ గా ఉండే డేట్స్ ని ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చండి. వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఒకవేళ అది లేకపోతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి. బాగా పండిన అరటిపళ్ళు 2 మీడియం సైజ్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసేసాక 3-4 టేబుల్ స్పూన్ల హనీ వేసుకోవాలండి. చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాక ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేశాక దీన్ని కుల్ఫీ మౌల్డ్స్ లో కానీ లేదంటే స్టీల్ గ్లాస్ లో కానీ వేసుకోవచ్చు. నేను మొత్తం కూడా వెడల్పట్టి బౌల్ లో వేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసింది అంతా వేసాక దీని మీద కావాలి అంటే పచ్చి కొబ్బరి ముక్కలు కానీ లేదంటే చాకో చిప్స్ కానీ వేసుకోవచ్చు. ఏమి వేయకపోయినా సరే దీని టేస్ట్ బాగుంటుంది. బౌల్ అంతా కూడా క్లింగ్ ఫ్లేమ్ తో వ్రాప్ చేసేసాక 7 to 8 అవర్స్ పాటు ఫ్రీజర్ లో పెట్టేసుకోవాలి. ఒక 8 అవర్స్ తర్వాత బౌల్ మొత్తం కూడా చాలా చల్లగా ఐస్ క్రీమ్ తో రెడీ అయిపోయింది. ఐస్ క్రీమ్ స్కూపర్ ఉంటే దాంతో తీసుకోవచ్చు. లేదంటే ఇలా గుంత స్పూన్ ని వేడి నీటిలో పెట్టి ఐస్ క్రీమ్ ని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎంతో హెల్దీ అయిన ఐస్ క్రీమ్ ని ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది. తినే ముందు కొన్ని నట్స్ వేసుకుని తింటే ఈ హెల్దీ రాగి కోకోనట్ ఐస్ క్రీమ్ బాగుంటుంది. దీన్ని ఫ్రీజర్ లో 3 నుండి 5 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయలేదు కాబట్టి లైఫ్ టైం అనేది తక్కువగా ఉంటుంది. అంతే అండి, రాగి కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సెకండ్ హెల్దీ ఐస్ క్రీమ్ రెసిపీ కోసం బౌల్ లోనే 1/2 కప్పు వరకు పూల్ మకానా వేసుకోవాలి. వీటిని ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గా యూస్ చేసేసుకోవచ్చు. జీడిపప్పు 1/2 కప్పు, బాదం 1/2 కప్పు వేసాక ఓట్స్ 1/2 కప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నానండి. నార్మల్ గా ఎప్పుడు యూస్ చేసే ఓట్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ కోసం సీడ్స్ తీసేసిన డేట్స్ ని ఒక 7-8 వరకు వేసుకోవాలి. సాఫ్ట్ గా ఉండే ఏ డేట్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు అండి. డార్క్ చాక్లెట్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ఒక 1/2 కప్పు వేసుకోవాలి. 1 నుండి 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. మనం చేస్తుంది చాక్లెట్ ఐస్ క్రీమ్ కాబట్టి ఈ 2 కూడా కంపల్సరీగా వేసుకోవాలండి. ఇంకా ఇందులో నేను యూస్ చేసిన కోకో పౌడర్ వచ్చేసి హర్షీస్ కోకో పౌడర్ అండి. ఇది అన్స్వీటెండ్. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాక వేడిగా ఉన్న పాలను 1.5 కప్పు వరకు వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక అరగంట వరకు పక్కన పెట్టేయాలి. అరగంట తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా నానిపోయాయి కదా, వీటన్నిటిని మిక్సీ జార్ లో వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసాక గ్లాస్ బౌల్ కానీ స్టీల్ బాక్స్ కానీ తీసుకొని దానిలో గ్రైండ్ చేసిందంతా కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసాక పైనంతా కూడా ఈవెన్ గా వచ్చేలాగా ప్రెస్ చేసేసాక దీని మీద కొద్దిగా చాకో చిప్స్ ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసేసాక క్లింగ్ ర్యాప్ బౌల్ మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టే ముందు క్లింగ్ ర్యాప్ ఐస్ క్రీమ్ కి టచ్ అయ్యేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవటం వలన ఐస్ క్రీమ్ మీద మంచి డిజైన్ రావడమే కాకుండా ఆ కవర్ మీద ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఈ బౌల్ ని 12 గంటల పాటు ఫ్రీజర్ లో పెట్టేసుకోవాలి. 12 గంటల తర్వాత ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఐస్ క్రీమ్ ఈజీగా వచ్చేస్తుందండి. మనం ఏమి స్పూన్ ని వేడి నీటిలో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఐస్ క్రీమ్ తినే ముందు పైన కొద్దిగా చాకో చిప్స్ స్ప్రింకిల్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్దీ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది.
తాడా ఐస్ క్రీమ్ రెసిపీ కోసం బౌల్ లోని హాఫ్ కప్పు వరకు మకానా వేసుకోవాలి. ఈ మకానాని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు. జీడిపప్పు ఒక పావు కప్పు వేసుకోవాలి. చిన్న బౌల్ లో పావు కప్పు బాదాం ని వేడి నీళ్ళు వేసి ఒక 15 నిమిషాలు నానపెట్టేసుకుని దాన్ని మొత్తం కూడా పీల్ చేసేసుకోవాలి. ఇలా పీల్ చేసిన బాదాన్ని బౌల్ లోకి వేసాక ఒక 5-6 వరకు సీడ్స్ తీసేసిన డేట్స్ వేసుకోవాలి. ఇక్కడ కావాలి అంటే డేట్స్ క్వాంటిటీ తగ్గించుకోవచ్చు అండి. ఒకవేళ బెల్లం యూస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 2 యాలకులు, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ఇవన్నీ నానటం కోసం 1.5 కప్పు వేడి పాలను వేసుకుని అన్నిటిని కలిపేశాక అరగంట ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత నట్స్ అన్ని కూడా బాగా నానిపోయాయి కదా, వీటిని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇందులోనే చిన్నగా చాప్ చేసిన 1 టేబుల్ స్పూన్ పిస్తా, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి అంతా కలిసేలా ఒకసారి కలిపేశాక దీన్ని కుల్ఫీ మౌల్డ్స్ లో యూస్ చేయాలి అనుకుంటే మాత్రం 1 కప్పు వేడి పాలని చల్లారాక ఇందులో వేసి కలిపేశాక కుల్ఫీ మౌల్డ్స్ లో వేసేసుకోవచ్చు. నేను మాత్రం డైరెక్ట్ గా ఈ పాట్స్ లో వేసేస్తున్నాను. ఇలా పాట్స్ లో వేసేసాక పైన కొద్దిగా నట్స్ కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను. దీన్ని కూడా ఒక 12 గంటల పాటు ఫ్రీజర్ లో పెట్టేస్తే ఇలా కుల్ఫీ ఫ్లేవర్ లో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఈ 3 రకాల ఐస్ క్రీమ్స్ కూడా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయలేదు కాబట్టి ఒక 3 నుండి 5 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.